అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఈ ఒక్క మాట ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కసారి చెప్పుకుంటే చాలు. మీరు ఊహించని అద్భుతం, మీరు ఎదురు చూడని శుభవార్త, మీరు నమ్మలేని అద్భుతం, ఆశ్చర్యం మీరే చూస్తారు. ఆ మాట ఏంటి, ఎప్పుడు ఎలా చెప్పుకోవాలి అని ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. మన ఛానల్లో చాలా వరకు మేనిఫెస్టేషన్ కానివ్వండి, అలాగే స్విచ్ వర్డ్స్, ఏంజల్ నెంబర్స్, మిరాకిల్ నెంబర్స్ ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాం. వీటిలో భాగంగా ఈరోజు మనకు అద్భుతమైన జీవితంలో మంచి మార్పు, ఎదుగుదల, అదేవిధంగా అంత ఏదైనా సరే సక్సెస్ అనేది కల్పించే ఒక సూపర్ పవర్ఫుల్ అయిన వర్డ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. ఇది ఫుల్ అండ్ ఫుల్ ఒక మేనిఫెస్టేషన్ మెథడ్ అండి. కాబట్టి ఎవరైనా కూడా చేసుకోవచ్చు, ఎలాంటి కట్టుబాట్లు లేవు కాబట్టి. ఇక ఈ మేనిఫెస్టేషన్ మెథడ్ ఇవన్నీ ఏంటి అంటే, మనం ఏదైతే ఒక విషయాన్ని పదే పదే కోరుకుంటూ ఉంటామో, చెప్పుకుంటూ ఉంటామో, అది ఈ విశ్వం, అలాగే విశ్వంలో ఉన్న పంచభూతాలు, అలాగే ఇవన్నీ కూడా మనకు వాటిని చేర్చిపెట్టే ఒక అనుకూలతని మనకు చేర్చిపెడతాయి. అవి జరగాలనే ఒక కోరిక, మన సంకల్పం మనలో గట్టిగా ఉండి మనం పదే పదే కోరుకున్నప్పుడు అలాంటి అనుకూలమైన సందర్భాలని, పరిస్థితులని, అలాంటి అవకాశాలను మనకు ఈ విశ్వం వచ్చి చేకూరుస్తుంది. వాటిని మనం సద్వినియోగపరుచుకున్నప్పుడు తప్పకుండా మన జీవితంలో ఊహించలేని అద్భుతమే జరుగుతుంది. అసలు జరగదు అన్నది కూడా తప్పకుండా జరిగేందుకు మనం ఒక విషయాన్ని పదే పదే గట్టిగా పాజిటివ్గా ఇది జరిగే తీరుతుంది అని చెప్పుకోవడం, తలుచుకోవడం, పాజిటివ్గా ఊహించుకోవడం, మన ఆలోచన విధానాన్ని బట్టే మన జీవితం కూడా ఉంటుంది అనేది ఎంత నిజమో అది అక్షర సత్యం. మనం ఏదైతే మనం అనుకుంటూ మన ఆలోచన విధానం ఎలా అయితే ఉంటుందో మన జీవితంలో కూడా అవే జరుగుతాయన్నమాట. మనం ఎక్కువగా నెగిటివ్ థాట్స్, రాదు, ఎప్పుడు మా వల్ల అవ్వదు, కుదరదు, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఉంటే అలాగే ఉంటుంది మన లైఫ్. తప్పకుండా వస్తుంది, ఈరోజు కాకపోయినా రేపటికైనా వచ్చేస్తుంది. తప్పకుండా నేను చేయగలుగుతాను, నాకు వచ్చే తీరుతుంది, నాకు ఏమీ జరగదు, నాకు అంతా బాగుంటుంది, నేనే గెలుస్తాను, నాకు మంచిగా లైఫ్ ఉంటుంది. ఇలా పాజిటివ్గా ఎవరైతే థాట్ అనేది ఉంటుందో తప్పకుండా వారి జీవితంలో కూడా మంచిగానే ఉంటుందన్నమాట. అలాగే సక్సెస్ ఈరోజు కాకపోయినా రేపు వస్తుంది, వాళ్ళు అనుకున్నది జరిగే తీరుతుంది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అది మన అనుకూలత, మన ఆలోచన శక్తి అనుకూలతగా ఉండాలి కాబట్టి. ఇక ఇప్పుడు చెప్పుకోబోయే ఈ యొక్క మాట అనేది ఏ రూల్స్ లేకుండా ఎప్పుడైనా చెప్పుకోవచ్చండి. మనం ఖాళీగా ఉన్న సమయాలలో ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు. ఒక్కసారే చెప్పుకోవాలని రూల్ ఏమీ లేదు. మనం ఒక వంట చేసుకున్నా, ట్రావెల్ చేస్తున్నా, వాకింగ్ చేస్తూ, నడుస్తున్నా, లేదంటే ఖాళీగా కూర్చున్నా ఎప్పుడైనా కూడా మనం ఆ సమయంలో కూడా అనుకోవచ్చు, రాసుకోవచ్చు, చెప్పుకోవచ్చు. ఎవరో లేకపోతే శబ్దంగా చెప్పుకోవచ్చు. అయ్యో ఎవరైనా ఉన్నారు, నాకు కొంచెం గిల్టీగా ఉంది అనుకున్నప్పుడు మనసులోనే చెప్పుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎలా చెప్పుకున్నా ఈ విశ్వానికి వినపడుతుంది. మనం ఆలోచించే ఆ వైబ్ అనేది ఈ విశ్వానికి చేరుతుంది, మనకు అది తప్పకుండా తీసుకొస్తుంది. ఇక మనం చెప్పుకోదగ్గ ఆ మాట ఏంటి అంటే, సర్వకార్య సాధకం తదాస్తు, సర్వకార్య సాధకం తదాస్తు, సర్వకార్య సాధకం తదాస్తు. తదాస్తు అంటేనండి అది శుభం, అది జరిగే తీరుతుంది అని ఒక ఆశీర్వాదం లెక్క అన్నమాట. మనకు పెద్దవాళ్ళు ఏదైనా సరే మనం ఒకటి అనుకుంటూ ఉండేటప్పుడు తదాస్తు అంటే అది జరిగిపోతుంది, తప్పకుండా జరుగుతుంది అని అనటం అన్నమాట. మనం ఖచ్చితంగా ఒక విషయాన్ని చెప్పుకుంటూ ఉంటాం, నాకు ఇది వస్తే బాగుండు అని అనుకుంటూ ఉండేటప్పుడు ఎవరైనా తుమ్ముతారు, తదాస్తు అని పక్కన ఇంకొకరు అనేస్తారు, అది జరిగే తీరుతుందన్నమాట. ఎందువల్ల అంటే ఆ తదాస్తు అనే ఒక ఆశీర్వాదం మీకు కలిగిపోయింది. ఆ వెమ్మట వాళ్ళ నోటి వెంట ఆ తదాస్తు అని వచ్చింది అంటే మనకు అది ఆశీర్వాదం లెక్క. భగవంతుడు ఎవరో ఒక మూలంగా ఆ తదాస్తు అనే ఒక వార్త మనకి ఇచ్చారు అంటే అది జరుగుతుంది, మనకు తప్పకుండా
మంచిగా ఉంటుంది అని అర్థం. అలాంటి సర్వకార్య సాధకం తదాస్తు అంటే మనం ఏ కార్యం తలపెట్టినా అది విజయవంతంగా అవుతుంది. అది డబ్బు పరంగా అయినా మరి ఏ ఇతర విషయాలైనా సరే అది తదాస్తు అంటే శుభం, ఖచ్చితంగా జరుగుతుంది అనే ఒక ఆశీర్వాదం లెక్క అన్నమాట. ఈ యొక్క మాటని మనం ఉదయాన్నే లేవగానే చెప్పుకోవచ్చు, బ్రహ్మముహూర్తంలో చెప్పుకోవచ్చు, నిద్రపోయే ముందు చెప్పుకోవచ్చు, ఒక పని స్టార్ట్ చేసే ముందు మీరు చెప్పుకోవచ్చు, లేదా ఫ్రీగా ఉన్న టైంలో చెప్పుకోవచ్చు. ప్రతిరోజు కూడా చెప్పుకోవచ్చు, ఎన్నిసార్లైనా కూడా చెప్పుకోవచ్చు. కానీ నేను ఒక్కసారి అనే టైటిల్లో ఎందుకు పెట్టానంటే మనం రోజుకు ఒక్కసారి చెప్పుకున్నా చాలు, అందుకైన ఫలితం మనకు విశ్వం భగవంతుడు తప్పకుండా మనకు ఇస్తారు. కాబట్టి రోజుకు ఒక్కసారైనా సర్వకార్య సాధకం తదాస్తు అనే ఒక మాటని చెప్పుకోండి. మీరు అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తవుతాయి. సక్సెస్ అనేది మీకు ఉంటుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.